అతనితో పోట్లాడావు, కానీ దాని గురించి నేనొక్క మాట కూడా అడగలేదు. ఎందుకంటే నువ్వు నా నమ్మకాన్ని దెబ్బతీయవని నమ్మాను. మోసం చేసావు నాన్న. నీ ఈగో కోసం నన్ను వదిలేసావు కదూ. ఒక సింగిల్ తీయండి, నేను చూసుకుంటాను. పైకి లేపుదామనుకున్న బంతి మిస్ అయ్యి వికెట్ కీపర్ చేతిలోకి వెళ్ళిపోయింది. వికెట్ కొట్టకుండా బ్యాట్స్మెన్ ని ఆట పట్టిస్తున్నాడు కీపర్. పర్లేదు వచ్చాడు. ఓయ్, ఎవరైనా కొంచెం తగ్గితే ఇలా చేస్తారా ఏంటయ్యా? బ్యాడ్ బాయ్స్, మీరు నిజంగానే బ్యాడ్ బాయ్సే. జోకరా? అవునరా. ప్యాక్ లో జోకర్ ఉంటే కలిపేసి గెలవాలనుకుంటావా లేక డ్రాప్ చేసి అవుట్ అవుతావా? కావాలంటే చూడు, ఆయన అవుట్ కానివ్వరు. వీళ్ళు దిగే సమయానికి ఆడి గెలిచే 11 మంది టీం 35 బంతుల్లో 36 పరుగులు చేయాల్సి ఉంది. అది ఎవరెస్ట్ అంత ఎంతైనా ఆడి చూపిస్తామని అవి గట్టి పట్టుదలతో ఆడుతున్నాడు. కానీ ఇటువైపు చూస్తే మళ్ళీ డిఫెన్సే. ఆయన క్రికెట్ ఆడడం వచ్చారాదనా? ఈయన పెద్ద సెహవాగు. ఈయన బ్యాటింగ్ గెలుంటే చించి ఆరేసి ఉండేవాడు. ఆయన కొట్టాడంటే 2 తాటి చెట్లు ఎత్తుకెళ్తుంది బాలు. ఈ రోజు వీలు పడలేదంతే. మ్యాచ్ ఇంకా పూర్తి కాలేదు, మూసుకొని చూడండి. ఆయన ఆటను చూస్తే సిఎస్కే ప్లేయర్ కేదార్ జాదవ్ నాకు మాత్రమే గుర్తొస్తున్నాడా లేక మీకు కూడా గుర్తొస్తున్నాడా చెప్పండి. పర్లేదు మీరు ఆడండి. వీడు ఒకటి చాలు, నీకెవ్వరు అవసరం లేదు. బాగా పైకి లేచిన బంతి దీనిని క్యాచ్ పట్టే అవకాశం ఉంది. అలవాటు ప్రకారం ఫీల్డర్ క్యాచ్ మిస్ చేశాడు. రెండో రన్ కి ప్రయత్నం చేస్తూ రన్అట్ కాకుండా వేగంగా పరిగెడుతున్నాడు కేదార్ జాదవ్. అయినా రన్అట్. ఆయన ఎందుకు అవుట్ చేశావు? అవుట్ అయితే ఆపోజిట్ పర్సన్ అవుట్ అయినట్టు ఫీల్ అవుతున్నారు. ఆయన కోసం ఒక ఫీల్ తో ఉన్న పాట డెడికేట్ చేస్తున్నాం. అందవానత పోల మనం పడచ మన్నవనే, పనితుడియ పోల గుణం పడచ తిన్నవనే, மஞ்சளிலே நூலெடுத்து விண்ணுக்கும் மண்ணுக்கும் சம்பந்தம் உண்டுன்னு சொன்னது யார்? ఇక చివరగా ఆ టీం లోని ఆశా కిరణం అభి విజృంభణ చూడడానికి ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అభి బంతిని గాల్లోకి లేపాడు. గెలవచ్చిన మ్యాచ్ ని చివరి బంతిలో గెలిచిన ఈ జట్టు ఇప్పుడు ఫైనల్ కి చేరుకుంది. ఆడి గెలిచే 11 మంది జట్టు విజయం సాధించింది. అలవాటు ప్రకారం మన విజయకాంత్ సార్ కి మా కమిటీ తరఫున ఆ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ రా. ఎలా ఉందా? బాగుంది కదా? వాడిని చూడు బాబా, తనకేం జరిగినా కూడా వినయంగానే ఉన్నాడు. వచ్చిన దగ్గర నుంచి నువ్వే బాబా, వాడు అలా ఎలా అని నువ్వు గెలుగుతూనే ఉన్నావు బావా. ఇక్కడే బాబా వాడి దగ్గర మనం ఓడిపోతున్నాం. రేపు ఫైనల్స్, వచ్చేయండి. టీం అందరూ జెర్సీ వేసుకుంటున్నారు. ఇదిగోండి మీ జెర్సీ. నువ్వు నన్ను చులకనగా చూసి కాకుండా అందరితోనూ అలాగే చేయిస్తున్నావా? రేయ్, అమ్మాయేమో అలా అంటుంది, నువ్వేమో ఇలా అంటున్నావు. రేయ్, నిన్న కూడా నన్ను చులకనగా చూశాడ్రా. నువ్వు వదలరా బావా. నిన్న ఇంటికి వచ్చి నన్ను చులకనగా చూశావు, అవునా కాదా? చులకనగా కాదు, జాలిగా చూసా. మీరు నా మీదున్న కోపంతో ఇంకొక పెళ్లి కొడుకుని చూడమని ఆయనతో చెప్పారు. అది తెలియక ఆయన తీసుకొచ్చేశారు. దుర్గా ముందు మీరు అలా నిలబడ్డం చూసి జాలేసింది. తనకి మీరు ఎలా నచ్చ చెప్తారా అని. అందుకే నేను అలా చేశాను. మీరేం దుర్గా గురించి బాధపడకండి. తనెప్పుడూ అంతే. తనకిష్టమైంది తను అడగకుండా మనం చేయాలని కోరుకుంటుంది. లేదంటే తను ఇలాగే మనసు కష్టపెట్టి చేయించుకుంటుంది. మీ కారణంగా నేనంటే ఇష్టమని తను ఎప్పుడు చెప్పిందో అప్పుడే మీ మీదున్న కోపం, అహం పోయాయండి. తప్పు నాదే. మీరు లేనప్పుడు మీ గురించి మాట్లాడి ఉండకూడదు. క్షమించండి. అతన్ని రన్అట్ చేయకపోయి అంటే గెలిచేవాళ్ళు. అభి అన్న ఎంట్రీ ఫీజు ఇచ్చి రమ్మని చెప్పాడు.
నేను అంటున్నానని తప్పుగా అనుకోకు. నువ్వు అక్కడ ఆడుతున్నప్పుడు నువ్వు అవుట్ కాకూడదనే వాడు చూశాడు బావా. వాడికి పట్టుదల ఉంది. వాడు ఆషామాషిగా ఆట ఆడడం లేదు. రేపు జరగబోయే ఫైనల్స్ అభి ఒక్కడి పరువుకు సంబంధించింది కాదు బావా, మనకు కూడా. మన మీద పాటేసి మనల్ని చూసి ఎవడెవడైతే నవ్వాడో వాళ్ళ ముందర మన పాటేసి మనమేటో వాళ్ళకి చూపించాలి బావా. ఏంటి బావా, నేను ఎంతలా మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడవేంటి? ఇంకా నా మీద కోపం పోలేదా నీకు? ఇదిగో చూడమ్మా, నువ్వు చెప్పే వరకు అతన్ని పెళ్లి చేసుకోను. అతన్ని కాకుండా ఇంకా వేరే ఎవరిని కూడా పెళ్లి చేసుకోను. నేనేం అనట్లేదని 2 నెలల్లో పెళ్లి చేస్తా, 3 నెలల్లో పెళ్లి చేస్తా అని అంటే మాత్రం నేను ఊరుకోను. తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు. వెంకటేష్, రేపు జరగబోయే మ్యాచ్ మధ్యాహ్నం పెట్టుకుందామా? అభి లవర్ వాళ్ళమ్మ మనం ఫైనల్ మ్యాచ్ పెట్టుకున్నామే, అదే టైంలో నిశ్చితార్థం అరేంజ్ చేశారు. అతను వస్తేనే పిల్లనిస్తానని చెప్పిందట. ఏంటన్నా నువ్వు ఈ కారణంతో మ్యాచ్ టైమింగ్స్ మార్చమంటావా? రేయ్, లైఫ్ మ్యాటర్ రా. అన్నా, అదంతా హీరోలా సవాల్ చేసేటప్పుడే ఆలోచించుకోవాలి. ఏ సార్ మాట్లాడరా? ఆ రోజు సవాల్ చేసేటప్పుడు పెద్ద గొంతేసుకుని మాట్లాడాడు. గౌరవం పోతుందిగా. ఓ అన్నా, మ్యాచ్ టైమింగ్ మార్చండి అన్నా. నువ్వు పంతానికి ఇలా చేస్తున్నావు. ఆ కుర్రాడు నిశ్చితార్థానికి వచ్చినా నేను మాత్రం రాను. రావద్దు, నువ్వు వస్తావని నేనే ఎదురు చూడను. అలాగే అన్నా. సవాల్ చేసినందుకు మీ టీం మొత్తం కలిసి మైక్ లో క్షమాపణ చెప్పాలి. అంతే అన్నా. రే, ఏంట్రా ఘోరంగా మాట్లాడుతున్నావు? వెళ్దాం రా అన్నా. కొంచెం ఉండబి. వెళ్దాం రా అన్నా. అన్నా, నేను చెప్పాను కదా నా ఫ్రెండ్ పక్కన ఊర్లో క్రికెట్ బాగా ఆడతాడని. వాడు మన టీంలో ఆడతానన్నాడు. పక్క ఊరా? ఏ ఊరు? ఏ కులం? కాలనీ కుర్రోడు. అలా అయితే వద్దు. ఆ కుర్రోడు రేపు రాకపోతే నేను చెప్పిన అబ్బాయినే చేసుకోవాలి. నేను చెప్తున్నా అతను తప్పకుండా వస్తాడు. నువ్వు నీ ఏర్పాట్లు చేసుకో. నా కోసం అది చేయి ఇది చేయని ఎప్పుడు చెప్పలేదు. నువ్వు రాసి పెట్టుకో, ఆ కుర్రాడేం రాడు చూడు. ఓడితే ఈ గ్రౌండ్ వైపే రాకూడదు. క్రికెట్ గురించి ఆలోచించకూడదు. ఏయ్, ముందు లోపలికెళ్ళి చీర మార్చుకోవే. నువ్వు అనుకున్నట్టు ఆ కుర్రాడేం రాడు. ఓ, నీ ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ తీసుకొస్తే మేమంతా బయటకు వచ్చావాలా? రేయ్, సవాల్ చేశాంగా, అభిగాడి మీద గెలిచే తీరాలి. దానికి నేను బయటికి వెళ్ళడానికి కూడా రెడీ. ఉండేవాళ్ళు ఉండండి, వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి. అన్నా, నేను చెప్పాను కదా నా ఫ్రెండ్ అని, ఇతనే. సరే, మనం జెర్సీ వేసుకోమను. జెర్సీ ఏది? పాపమన్నా, వాళ్ళు కూడా ప్లేయర్సే కదా. నీ జెర్సీ ఏంటో నిలబడ్డారు, వెళ్ళి జెర్సీలు వేసుకోండి. రే రారా అన్నా, టాస్ వేద్దామా? వేద్దాం వెంకటేష్. నాన్న మరి అభి అన్నా ఏంటక్క ఇది కారు వచ్చినట్టుంది? యశోదా, నేను చెప్పానుగా, నా అభి వచ్చేశాడు. వెళ్ళి తయారవు. దెబ్బ మీద దెబ్బ కొడుతుంది ఆడి గెలిచే 11 మంది జట్టు. అభి అన్న ఈ మ్యాచ్ కి రాడా? సరైన బ్యాట్స్మెన్ లేక అఖిల తడబడుతోంది. అవుట్! అద్భుతంగా ఆడుతున్న బ్యాట్స్మెన్ అఖిలను అవుట్ చేశారు జాలీ ఫ్రెండ్స్. ఇప్పుడు తర్వాతి వికెట్ కూడా పడింది. అయిపోయింది, వెళ్ళిపోవాలి. ఆ రోజు సవాల్ చేసేటప్పుడు పెద్ద గొంతేసుకుని మాట్లాడాడు. ఇదిగో ఆడి గెలిచే టీం. కనీసం 50 పరుగులు కొట్టడానికి మీ టీంలో ఎవరు లేరా?
నీ వల్ల ఫైనల్ మ్యాచ్ బరువే పోయిందయ్యా. జాలీ ఫ్రెండ్స్ పెద్ద మనసుతో 4-5 వైడ్లు వేయండి అయ్యా. కాస్త స్కోర్ పెరుగుతుందేమో చూద్దాం. ఇదిగో తర్వాత బ్యాటింగ్ దిగుతున్న ప్రత్యర్థి టీం ప్రియమైన బ్యాట్స్మెన్. ఆయన బ్యాటింగ్ గురించి జాలీ ఫ్రెండ్స్ టీం కి అసలు దిగులే లేదు. అరే అన్న మన టీం రా, వికెట్ ఏమి తీయకండి రా. హలో, ఇదేం రబ్బర్ బాల్ మ్యాచ్ కాదు. వెళ్ళి ప్యాడ్లు కట్టుకురండి, అవే రూల్స్. ఓడిపోయిన టీంలో ఆడిన అతను ఈ టీంలో ఆడుతున్నాడు. అతనికి రూల్స్ ఏమి లేవా? బ్యాట్స్ ఏం కట్టుకోను. అంపైర్ అతను నానేవండి. కాళ్ళు విరిగితే మా సంబంధం లేదు. అదండి బాయ్స్, రెడీ 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 రెడీ. ఆ బ్యాట్ గురించి నీకెందుకయ్యా బాధ? ముందు నువ్వు వెళ్ళి నీ బౌలింగ్ ఏదో నువ్వు వేసుకో అని ధైర్యంగా ముందుకొచ్చాడు రికీ పెయింటింగ్. 7వ వికెట్ తీయడానికి బౌలింగ్ కి సిద్ధమయ్యాడు సత్యబాబు. మొట్టమొదటి బాల్ ని ఫుల్ టాస్ వేశాడు, కానీ ఇది డాట్ బాల్. ఫుల్ టాస్ బాల్ అన్న, డిఫెన్స్ ఆడాడు. మా బావ ఎప్పుడు మొదటి బంతిని దేవుడికి వదిలేస్తాడు, మిగిలిన బంతుల్ని తను తీసుకుంటాడు. బ్యాడ్ కట్టుకోకుండా వచ్చాడు, ఫుల్ టాస్ వేస్తున్నావే. కాళ్ళ మీదకేరా, విరిగిపోవాలి. ఇప్పుడు చూడు ఆట. ఇప్పుడు